అదే చాలా సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నేను ఒక ఈయనేమంటారు పోర్ట్ యజమానితో కూర్చున్నప్పుడు ఆయన పోర్ట్ అంతా చూపించారు నాకు. చూపించిన టైంలో అసలు ఏంటి పోర్ట్ బేస్డ్ ఎకానమీ ఎట్లా ఉంటుంది అన్నప్పుడు ఆయన చెప్పుకొచ్చారనమాట. పోర్ట్ పక్కన ఇండస్ట్రియల్ జోన్లను డెవలప్ చేసినప్పుడు అద్భుతమైన అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పంచదార ఒక 50 అంటే ఒక షిప్ 60,000 టన్నుల లోడ్ తీసుకొస్తుంది. 60,000 టన్నుల లోడ్. దాంట్లో పంచదార తెచ్చుకున్నాం అనుకోండి 20 రూపాయలకి వస్తుంది మనకి. అది ఇక్కడ 40 రూపాయలతో పోల్చుకుంటే 20 రూపాయలు బెటర్. ఈ బేస్డ్గా స్మాల్ ఇండస్ట్రీస్ అంటే దాన్ని ఏమంటారు స్వీట్లు తయారు చేసే పరిశ్రమలు ఇట్లాంటివి చేసుకోవచ్చు. ఇండస్ట్రీస్ అవి వస్తాయి. అదే సందర్భంలో ఆ పోర్టు 2 లక్షల టన్నుల షిప్ని అక్కడ డాక్ చేయగలదు. అంటే 60 టన్నులది 3 రెట్లు. దాంట్లో కనుక మనం పంచదార తెస్తే 6.5 రూపాయలు 7 రూపాయలు పడుతుంది మన కేజీ. అప్పుడు 7 రూపాయలకే వస్తున్నప్పుడు స్వీట్ నీకు ఎంత తగ్గుతుంది, ఇండస్ట్రీ వాడికి ఎంత లాభం మిగులుతుంది. అంటే దాని బేస్డ్ ఇండస్ట్రీ లైక్ ఇంకొక వేరే వెరైటీస్ ఏదైనా రా మెటీరియల్ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ దాని ఆధారంగా ఇక్కడ మనకేంటంటే రా మెటీరియల్ సప్లై కొరత చాలా వాటికి ఉంటుంది. విదేశాల నుండి